మా తాత జేసీ ప్రభాకర్ రెడ్డి తాత మరి ఏజ్ అయిపోయిన తర్వాత మరి ఆయన మందులు వేసుకుంటున్నాడో లేదో తెలియదు, కానీ ఆయనకి ఆవేశం ఎక్కువైపోయింది, కోపం ఎక్కువైపోయింది, అంటే అసహనం ఎక్కువైపోయింది. మరి ఎందుకో తెలియడం లేదు. అక్కడ ఇంకెవ్వరు వైసీపీ వాళ్ళు అసలు వైసీపీనే యాక్టివే లేదు. అక్కడ వైసీపీ అక్కడ మాజీ ఎమ్మెల్యేని రానివ్వడమే లేదు. ఇంకా ఆయనకి ఎవరు అదుపు లేదు. ఇంకెందుకు మరి ఎందుకు అంత ఆవేశపడుతున్నాడో, ఎందుకు మరి అంత అసహనంగా ఉన్నాడో తెలియడం లేదు. కానీ ఆయన రోజు 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 వైసీపీ మీద ఏడుస్తూనే ఉన్నాడు. ఈ తాత పోయేటప్పుడు కూడా, ఎందుకంటే ఆయనకి ఏజ్ పడుతుంది, హ్యాపీగా ఇంట్లో కూర్చొని ఎవరు ఆయన్ని మాట్లాడించలేరు. ఆయన చెప్పినట్టు అందరూ పై నుంచి నారా లోకేష్ చంద్రబాబు నాయుడుకి ఇంకా ఆయనకి పూర్తి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా, ఆయన బూతులు తిట్టినా, కొట్టినా, చంపేసినా ఏం మాట్లాడరు వాళ్ళు. అలాంటి ఇంకా అంతా ఆయన చేతుల్లో ఉన్నప్పుడు ఆయన ఎందుకు మరి ఎంత భయపడుతున్నాడో అర్థం కావడం లేదు. రోజు మీడియా ముందుకు వచ్చి వైసీపీ వాళ్ళని తిడతాడు, పోలీసు వాళ్ళని తిడతాడు, కార్యకర్తలను తిడతాడు, ఇండ్లకు పోయి దాడి చేస్తాడు. ఇప్పుడు మళ్ళీ కూడా నిన్న చూసాము వైసీపీ వాళ్ళని, కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రికి రానియకపోయేసరికి తప్పకుండా వైఎస్ఆర్సీపీ స్పందిస్తుంది. అందరూ అనంతపురం జిల్లాకు సంబంధించిన వైసీపీ నాయకులందరూ కూడా ధర్నా చేశారు. అది వాళ్ళ బాధ్యత కూడా తప్పకుండా. కానీ ఇప్పుడు మళ్ళీ ఈరోజు బయటకు వచ్చి ఎంత మాటలంటే అంత పెద్ద పెద్ద మాట్లాడుతున్నాడు. ఈసారి వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ని టార్గెట్ చేశాడు. ఇప్పుడు జేసీ తాత వాళ్ళని వచ్చి రే నా కొడుకులారా రే అంటూ పచ్చి బూతులు మాట్లాడుతున్నారు. అసలు ఈయన వద్దు మాట్లాడితే బాగుండదు. ఈయన ఎంత మరి దిగజారిపోయాడంటే ఈ జేసీ ప్రభాకర్ రెడ్డి అంత దిగజారిపోయాడు. ఎంత నీచంగా మాట్లాడుతున్నాడంటే అంత నీచంగా మాట్లాడుతున్నాడు. లీగల్ నోటీస్ ఇప్పుడు లీగల్ మీద పడ్డాడు అనమాట. లీగల్ సెల్ ఈ అమ్మ సిగ్గుదరా నా కొడకల్లారు మీకు. లీగల్ సెల్ అంట, లీగల్ సెల్ ఆడపిల్లల మీద నీ అమ్మ నా కొడకలు 307లా. సో అదే ప్రజాస్వామ్యం. ఎన్నిరా 39 కేసులు ఆడపిల్లలవి. ప్రజాస్వామ్యమా 307లు పెడతారా? అది ఏమి వాడు పెద్దారెడ్డి పెద్ద కొడుకు వాళ్ళను కొట్టి వాళ్ళకి కార్యకర్తలు ఎస్పెషల్లీ చెప్తారు, రే వెంకట్రామ్ నీ నోట్లో నుంచి చంద్రబాబు నాయుడు లోకేష్ అని వస్తే రే చూపిస్తారా? కార్యకర్తలు ఏదో చూపిస్తా. కొడుకులారా పొద్దునొకలు అది ఇష్టపడి మాట్లాడతారా? ఏం చేసినారా? మా పెద్దారెడ్డి చాలా సౌమ్యుడు. ఒక పెద్ద మీటింగ్ పెట్టి యా ఊర్లోనే సరే వైఎస్ఆర్ కార్యకర్తలు ఎట్లా మనం 3 ఏళ్ల కింద తింటాం, ముందే చూపిస్తాం. రెడీగా అంటే కార్యకర్తలారా, నాయకులతో అవసరం లేదు. నాయకులు ఎప్పుడు పైన ఉంటారు. మనకేమైనా కష్టం వస్తే వాళ్ళు చేసేవాళ్ళే. ఏదో ప్రెసిడెంట్ అంట, సెక్రటరీలు అంట, వీరంతా ఉన్నారు. వాళ్ళందరూ చేసేది ఎవరు కాదు. మన రక్తం ఓడ్చేయి, చెమట ఓడ్చేయి. వాళ్ళను రాజకీయంగా పైకి తెచ్చినాం. కానీ మనల్ని కొడతాం చేస్తామంటే ఎందుకు ఊరుకుంటారా? వాళ్ళు కావాలంటే ఉన్ని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ ఉంటారో, వాళ్ళ ఇళ్ళలో ఉంటారో, చల్లగా ఉన్ని మనమే వద్దు. నేనైతే చెప్తానా, వెంకట్రామ్ మొదలు పెట్టు. నేను ఒకటే అడిగినా, అయ్యా వాడు ఫ్రాక్షనిస్ట్ మాట్లాడతాడు, వాడికి మీరు ఒత్తాసు పలుకుతారు. జాకెట్లో నుంచి పీక్కుండేదే ప్రజాస్వామ్యం అంటే ఆపొద్దు జరిగిన దానికి ఎవరు జవాబు చెప్పేది? విశ్వేశ్వరరెడ్డి, నిన్న నువ్వు మీటింగ్ పోయే ముందు నేను ఫోన్లో మాట్లాడినా నీతో. మీరేమన్నా వాడి అమ్మ అక్కలను తిట్టాడు, మేమేమన్నాం. వాడి పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడితే వీఆర్ నాట్ అగెన్స్ట్ వైఎస్ఆర్ ఆర్ ఎనీ అదర్ పార్టీ. కళ్ళు ఏమన్నా అబద్ధం, కళ్ళు ఏమన్నా లేదా చెవుల్లోకి సీజన్ వేసినారా? ప్రజాసభ అంటారు. రంగయ్య ఏదో ఎంపీ అయినావు, అంతకుముందు మేము పీడీగా ఉన్నప్పుడు వస్తే బాగా పనిచేసి పెట్టేవాళ్ళు. ఏడికి నీకు రంగయ్య
విషయం లే వెంకట్రావు వాడిని పట్టుకొని రారా, వాడి పిలుచుకొని రండి, అటు ఇటు తేలిపోతుంది. యూ హ్యావ్ రైట్ టు గో ఎనీవేర్, యూ రైట్ టు స్పీక్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం మీరు ఏమైనా చేయొచ్చు. నాట్ విత్ దట్ ఫెలో, నాట్ విత్ దట్ ఫెలో. ఇదే ఫ్రాడ్. వెంకట్రామ్ ఈ మీద ఆ రంగయ్య మీద విశ్వేశ్వరయ్య మీద రూపాయి ఇట్లా పెట్టి ఆక్షన్ కేసి దమ్ముడికి పోరు. ఆఖరికెడతా నేను నమ్ముకున్నాడు రా. ఒక్కరోజు కాఫీ పోసినావురా, ఎవర్రా వచ్చేది మీకు? మీ జీపులకు ఎవర్రా పెట్రోల్ పోసేది? నువ్వా? లేదు మీ కార్యకర్త నిన్న టిఫిన్ పెట్టినావా? ఇంకా మీరేదో నాయకులు అనుకుంటున్నారా? ఏం నాయకులు రా? విశ్వేశ్వరరెడ్డి గారు మళ్ళీ ఊరుకుండా మళ్ళీ 3 గంటలకో 4 గంటలు మాట్లాడినా. నీకు ఇంగ్లీష్ వచ్చా? నో ఇంగ్లీష్. స్పాంటేనియస్ అంటే ఏమి? వెన్ ఇట్ విల్ బి స్పాంటేనియస్, అందరు సుఖ సంతోషాలు ఉంటే సడన్గా రావచ్చు పోవచ్చు. ఆయన ఉద్దేశం నీకేం తెలుసని ఈ పొద్దు ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడతాను. స్పాంటేనియస్ నీకు తెలుసా మీనింగ్? చెప్పు. స్పాంటేనియస్ కాదు వచ్చినది. నేను అనంతరం పెళ్ళిపోయినాను తెలుసా? నా కొడుకు రాయలచూరులో పెళ్ళికి పోయినాను తెలుసా? నా భార్య అల్లోనికి ఇంట్లో ఉంటే స్పాంటేనియస్. ఆహా, చూడలేదా ఎట్లొచ్చినారో? స్పాంటేనియస్గా వచ్చుంటే టాటా సూమో బొలెరో నుంచి కత్తులు తీయాలన్నా? ఏమైనా కళ్ళు ఏమైనా దొబ్బినాయా? మున్సిపల్ ఎలక్షన్ వస్తుందని భయపడించడానికి వచ్చినాడు. స్పాంటేనియస్ అంట. బుద్ధి లేనోడా. అంతకుముందు ఇన్సిడెంట్లు ఏం జరిగినాయి? హ్యాపీగా ఉన్నాం, వారంతా వాళ్ళు ఉన్నాం. అతను కూడా పెళ్ళికి పోయినాడు. ఈడ మా ఇంటి దగ్గర ఒక మనిషిని పెట్టినాడు. ఈ మూలకు ఒకటి ఆ మూలకు ఒకటి. మేము బయలుదేరిపోతానే పెళ్ళిళ్ళకి అనంతపురం నేను పోయినా, రాయలచెరువు నా కొడుకు పోయినాడు. అంటే డైనింగ్ హాల్ వరకు, డ్రాయింగ్ ఫ్లోర్ వరకు పోవాలి. ఒకవేళ వచ్చిండే స్పాంటేనియస్గా వచ్చిండే, ఇంట్లో లేరని అన్నప్పుడు ఇక నీకే ఇంగ్లీష్ వచ్చు అనుకుంటారా? బుద్ధి లేని నా కొడక, బుద్ధి లేని నా కొడక. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్పాంటేనియస్? ఇఫ్ యూ డోంట్ నో ఐ విల్ టెల్. బుద్ధి లేని నా కొడక. మర్యాద ఇచ్చినారా నా కొడక్క నీకు మొన్నటి వరకు? ఏం పిక్తారులే, నాకు 74, ఇంకేం పిక్లేరు మీరు ఎవరు. స్పాంటేనియస్ అంటే సహజంగా జరిగేది. ఇది సహజంగా జరిగిందే, ప్లాన్డ్గా జరిగింది. బుర్రని వస్తారు, లోపలికి అంతా పోతారు. నీ కళ్ళే దొబ్బినారా? చూడరా వీడియో మళ్ళీ పంపిస్తా నా కొడక నీకు. లే జగన్ అన్నాడా? మరి ఆపొద్దు దిగకూడదా? మీరు ఎవరొకరు అది జరిగిండాల్సింది కాదు అని. స్పాంటేనియస్ అండి ఈ అబ్బా. స్పాంటేనియస్ అంటే ముందస్తు ప్రణాళిక లేకోకుండా. ముందస్తు ప్రణాళిక లేదా? ఏం తెలుసురా నీకు? బుద్ధిలేని నా కొడక్క, ముసవ నా కొడక్క. వాడే మేలు, ఏదో వాగుతాడు, నేను వాగుతా. మీ ముసవ నా కొడుకులు ఉన్నారా? డేంజర్స్ నా కొడుకులు. ఏం చేస్తావు లే? ఏం చేస్తావు? స్పాంటేనియస్ అంటే అప్రయత్నంగా జరిగేది. ఇది అప్రయత్నంగా జరిగిందే. బుద్ధిలే నా కొడక్క. ఊరికైనా సాగకూడదురా నీ అమ్మ నా కొడక్క. స్పాంటేనియస్ అంటావా? ఇట్ వాజ్ ప్లాన్డ్. ఇట్స్ నాట్ స్పాంటేనియస్, ఇట్ వాజ్ ప్లాన్డ్. పెళ్లి రోజు వచ్చినాడు. పెళ్లిలో ఆయన పక్కన ఉండేవాళ్ళు తెలుసు, చెప్తున్నారు అవసరం లేదు పోకూడదని.
ఎంఏ రంగారెడ్డి ఆయన పక్కన కూర్చున్నాడు. వాడు వచ్చింది నన్ను బెదిరించేదానికి, ఉంటే సంపాలని. స్పాంటేనియస్. నీకు ఇంగ్లీష్ వచ్చా? వాట్ యు నో? I can speak better than you, any fellow. Don't utter a word. మర్యాద పోయిందిరా నీకు. అక్కడ కూరుకుంటా కూడా డబ్బాలు 3-10 పేస్తా చా అంటే నేస్తాను నేను. ఏం మాకు తెలియదు అనుకుంటున్నావా? స్పాంటేనియస్ ఇంగ్లీష్లో ఏమంటారు తెలుసా? ఇంకా వేరే మీనింగ్లు అన్నీ ఉన్నాయి. హ్యాపెనింగ్ న్యాచురల్లీ ఆర్ సడన్లీ. Happening naturally or suddenly. This was not suddenly, or it was not suddenly. It was pre-planned. Doesn't come on spontaneous. జగన్ గారు చెప్పినారంట. ఇప్పుడు బంగారం చెప్తారు. ఇంకోటి ఏమంటే ఆవేశం. ఏమన్నా ఇన్సిడెంట్ జరిగినాయా? పోనీ కరెక్ట్. ఆవేశం ఎవరు? రంగయ్య చెప్తాడు. ఏడని మీ ఆడవాళ్ళు కలిపితే ఆవేశం ఉందని పట్టుకుంటారా మీ ప్రకారం అయితే? మళ్ళీ క్వశ్చనే లేదు. ఏం చేస్తారు? చంపుతారా? 74 ఏళ్ళు రే నాకు కొడకల రాండి. అనంతపురికి ఊరొకటి. మీ ఊరు మా అంతే దూరం ఉంది. స్పాంటేనియస్ వితౌట్ బ్లీడింగ్ ప్లాన్ అంటావు నువ్వు. ఇట్ ఈస్ అ ప్లాన్. It doesn't come on spontaneous. ఏమనుకున్నాడు? It was forced by that MLA, ex-MLA, the fellows who are with him. ఇష్టం లేదు. ఎలా వచ్చారు? పంపిస్తారా వీడియోలే? చూడండి. ఈ అబ్బా నిన్నటి మర్యాద ఉండదురా నీకు. పచ్చి ఈ అమ్మ బుడుబుకల్లా కొడకల్లారా. మీకన్నా ఇంగ్లీష్ వచ్చేది. I can say anything, I can talk anything. Be careful. I have a lot of respect to you. Spontaneous అంటావా? ఏం జరిగింది స్పాంటేనియస్గా? అంత ఆవేశంలో వస్తాడా? 4 బండ్లు 5 బండ్లలో వెనకల నుంచి ఏం తీస్తారా? కడ్డీలు తీస్తారు. స్పాంటేనియస్. ఎవరు మూసుకారా? పనికి బాగా కొడకలే ఇచ్చేసారంటే ఏం పీకలేరు. నువ్వు కాదు, ఎవరు పీకలేరు. మీకు జరిగితే వస్తాములు ఎప్పుడైనా స్పాంటేనియస్గా. వాడు రంగయ్య చెప్తాడు ఆవేశంలో అంటాడు. ఏం జరిగిందని ఆవేశము? మేము లేనే ఊర్లోనే భయపడిచ్చేదానికి ఇవన్నీ. ఆవేశంలో వచ్చినట్టు ఏమైనా జరిగిందా? అంతకుముందు ఏమైనా ఇన్సిడెంట్ జరిగిందా? 1 నెల ముందు ఏమైనా జరిగిందా? ఆవేశం. రంగయ్య భద్రంగా ఉండు. ఎవరిని ఆవేశం వచ్చి మీ ఆడవాళ్ళని గట్టిగా పట్టుకుంటు. ఆవేశం అండి. నోరు మూసుకోండి రే. నోరు మూసుకోండి. స్పాంటేనియస్ అంట. నీకు ఒకరికి తెలుసు ఇంగ్లీష్. ఏం చదువుకుంటారండు? బుద్ధి లేని నా కొడక్క, ముసవనా కొడక్క. బంధుత్వం ఒకటి ఉందిలే. బంధుత్వం ఉంది. అన్ని కప్పిపుచ్చు. స్పాంటేనియస్ అది ఇదని. నోరు మూసుకోండి. ఐ విల్ రియాక్ట్ ఆన్ ఎనీ వర్డ్. ఏకే ఇంగ్లీష్ వచ్చు అనుకుంటున్నావా? మూసుకో. ముసవనా కొడక్క. మేము చేస్తాలే స్పాంటేనియస్గా. ఎప్పుడన్నా కనపస్తే ఆడన్నా అనుకోకుండా జరిగినది. అంతేనా? ఊరికన్నా ఉండు. ఐ విల్ ఆన్సర్ యూ. ఈవెన్ నౌ ఐఎమ్ టాకింగ్ ఇన్ ఎ బెటర్ వే. ఆవేశం ఉండరు లే. అమ్మన ఒకటి బాగా బతికినాంరా నా కొడకల్లారా. నాడ్రా మీ వాళ్ళు నిడ్చండి. మీ ఇంట్లో వాళ్ళు నిడ్చండి నా కొడకల్లారా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడిపోతారా లే. భద్రం ముసవనా కొడక్క భద్రం. రైట్ మా.